దయగల మా స్వామి మహేశ్వర నీ బంగారు వందనాలు. ఉచితమైన కృపను బట్టి దయని బట్టి ప్రార్థిస్తున్నటువంటి ఇప్పటి వరకు ఆరాధన పట్టిలో మీకు తోడుంది. నీ నామానికి మహిమకరంగా జరిగించుకున్న విధానం బట్టి నీకు వందనాలు. వాక్య భాగంలో తెలుసుండగా వాక్యంలోని మర్మాలను మూలార్థాలను నాకు తెలియచేయండి. వట్టివాడిని మట్టివాడిని ప్రభావ ఇక నిలబడుచుండగా 10 నిమిషాలు నన్ను నీ సిలువ చాటును మరుగుపరచాను. ఏ యోగ్యత శ్రేష్ఠత లేని నన్ను నిలబెట్టుకుని మా నోటి నేను బోధగా వాడుకుంటున్న దేవాన్ని చెప్పినావు ప్రభావ. నిలబడి వారు మాత్రం మీరు కానీ మాట్లాడేది మీరు కాదు. ఆయా గడియల్లో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారని చెప్పారు. పరిశుద్ధాత్మ దేవ మీరే నాతో మాతో మీరు మాట్లాడారు. మా అందరికీ కావాల్సిన వర్తమానం మాకు దయచేయండి. మా హృదయాలతో మీరు మాట్లాడండి. మా అందరికి వినగలిగిన చెవులు గ్రహించుకున్నదే మాకు దయచేయండి. నిర్లక్ష్యం, వ్యతిరేకత, నిరాత్మ ఎక్కడ ఏ ప్రతి ఒక్క యాటిస్పిరిట్ మీకు బంధించండి. ఈ మైక్ శబ్దంలో వింటున్న వారికి కూడా మీరు కృప దయచేయండి. ఆయన మీ ఆత్మనికి తోడుగా వచ్చు. మీ ఆత్మ చేత నాతో మాతో మీరే మాట్లాడి బలపరచుకోండి. నమ్మదగిన దేవుడు మీరు రుజువుపరచుకోండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంటున్నాను తండ్రి. మంచిదండి. మీ అందరికీ వందనాలు. మనందరము కూర్చున్నట్లయితే మన పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతల గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుకుందాం. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము. వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. చెడుతనమును విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజ్య మార్గము. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకునే. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దేన మనసు కలిగి వేదలతో పొత్తు చేయుట మేలు. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును, యెహోవాను ఆశ్రయించిన వాడు ధన్యుడు. చాలు. ఈ వాక్యాన్ని మనము పరిశీలన చేసినట్లయితే దేవుడు మనతో సూటిగా మాట్లాడుచున్నటువంటి మాట. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట ఎంతో శ్రేష్టం. అపరంజి అంటే బంగారు. అయితే చూడు పిల్లలు, మనం జ్ఞానము కోసం తాపత్రయపడతామా, బంగారము కోసం తాపత్రయపడతామా? దేనికోసం అర్థం కాలేదా? లేకపోతే ఇసుకొచ్చిందని మాట్లాడతాను. దేనికోసం మనం ప్రయాసపడుతున్నాం? దేవుడేమో అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట ఎంతో శ్రేష్టము, విలువైనది, మంచిది, గొప్పది. ఏది? జ్ఞానము. చూడు పిల్లరా, బంగారము కంటే జ్ఞానమే గొప్పది. బంగారము తాత్కాలికమైనది, అది ఈ లోకంలో విడవబడేది. బంగారము 100 కాసులు మాత్రాన పరలోక రాజ్యానికి మార్గం తెరవబడదు. జ్ఞానము కలిగి ఉంటే దేవుడు ఒక గొప్ప వరం అండి మనకి ఇచ్చినటువంటిది జ్ఞానము. ఈ భూమి మీద పాకే ఉన్నాయి, నడిచే ఉన్నాయి, ఎగిరే ఉన్నాయి, ఈదే అన్నీ ఉన్నాయి. కానీ వాటికి లేనిది మనకున్నది ఏంటిదంటే జ్ఞానము. జ్ఞానము కలిగి మనము నడుచుకోవాలి. ఎందుకు జ్ఞానం దేవుడు ఇచ్చాడంటే, నన్ను పోలి నేను నా బిడ్డలు చేసుకున్నాను, నాకులాగా వారు కూడా జ్ఞానంగా ఉండాలి, మంచి చెడులు తెలుసుకోవాలి, ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకుని ప్రవర్తించాలి అనే ఒక కారణంతో. ఆ జ్ఞానం లేకపోతే మనం కూడా నరకానికి వెళ్ళిపోతాము. దాన్ని తప్పించబడాలి అంటే జ్ఞానం కలిగి ఉండాలని ఆయన మనకి జ్ఞానాన్ని ఇచ్చాడు.
ఆయన సామెతలు చెప్తారు, ఎవరికైతే జ్ఞానము పొదువుగా ఉన్నవారు నన్ను అడిగితే నేను వారికి ఇస్తాను. ఎందుకు ఇస్తానంటే జ్ఞానాన్ని అన్నాడు, కానీ డబ్బు కావాలని ఇస్తాడు. ఆయన ఇవ్వగల సమర్థుడు, కానీ ఆయన ఇవ్వడు. ఎందుకో తెలుసా? డబ్బు వస్తే గర్వం వస్తుంది, కానీ జ్ఞానం ఉంటే గర్వం రాదు, లోబడే తత్వం ఉంటుంది. జ్ఞానం ఉంటే మంచి చెడులు తెలుసుకోగలం. జ్ఞానం ఉంటే ఏది తినాలో ఏది తినకూడదు తెలుసుకోవచ్చు, ఏది చేయాలో ఏది చేయకూడదు తెలుసుకోవచ్చు, ఏది పాపమో ఏది వ్యర్థమైందో ఏది విలువైందో తెలుసు. ఇక తీసుకెళ్ళి అనుకుందాం, గేదెలు ఉన్నవి, 1 కేజీ బంగారం దాని ముందు పెట్టండి, కొంచెం పచ్చగడ్డి దాని ముందు పెట్టండి, ఏది తింటుందో చూద్దాం. నిజంగా చెప్పండి, అందరూ గేదెలు ఉన్నవారే ఇంచుమించుగా ఏది తింటది, ఏది విలువైంది? మామూలుగా పోల్చుకుంటే మనం ఉన్న పరిస్థితిలో బంగారం విలువైందా గడ్డి విలువైందా? మనకి బంగారం విలువైంది, ఆ పశువుకి గడ్డే విలువైంది, దానికి కడుపు నింపేది అదే మన ముందు పెడితే ఒక పక్క బిర్యానీ పెట్టి ఒక పక్క కేజీ బంగారం పెడితే ఏది తెచ్చుకుంటుంది? నిజంగా చెప్పండి, కడుపు నిండిద్దా? చాలా మంది అంటారు డబ్బు ఉంటే కొండ మీద కోతి దిగి వచ్చింది అని. కానీ కోతి దిగి వచ్చిందేమో, కానీ నీ బుద్ధి మారదు, నీ బతుకు మారదు, నీ ఆలోచన మారదు, పరలోకం దిగి రాదు నీ దగ్గరికి. కారణం ఎందుకో తెలుసా? మన దగ్గర ఏం లేదు, బుద్ధిహీనులు అయిపోయాం. బుద్ధి కలిగిన వారు అయితే, మంచి ప్రవర్తన కలిగిన వారు అయితే మనము ఏం కోరుకోవాలి? మంచి మార్గాన్ని నేర్చుకోవాలి, మంచి మార్గంలో వెళ్తూ నేర్చుకోవాలి. ప్రియారా, ఎలా వదిలేసావు? పక్కా దారి ఎందుకో తెలుసా? ఆ బంగారాన్ని సంపాదించాలి, ఆ విలువైంది సంపాదించాలనుకుంటున్నాం. అది ఈ లోకంలో విలువైంది, కానీ పరలోకంలో అది జీరో, దానికి అసలు అవకాశమే లేదు. అక్కడ దానికి పరలోకం దాకా దేనికండి? ఇక్కడ చచ్చిపోతే మనం ఒంటి మీద బంగారం తీసుకొని కప్పెడతారా? కాల్సారు చూద్దాం. విలువ కలదేగా, మనం కష్టపడి సంపాదించుకున్నాం కదా, ఆహారసులు తినక సంపాదించుకున్నాం, డోకరా కట్టుకుని కూలి పని చేసి డబ్బు సంపాదించి తాగుబడి చేర్చుకున్నాం అనుకుందాం. ఆడవాళ్ళు అదే కదా ఇష్టపడేది, చెవులు ముక్కులు అన్నీ చేర్చుకున్నారు, ప్రాణం పోయింది, ఉంచుతారా? అయ్యో మా అమ్మ కష్టపడి కొనుక్కుంది, ఆమె కదా దానికి ఇచ్చేద్దాం. మరి ఇంకా దానికి విలువ ఎక్కడుంది? విలువ ఉంది, ఆ వస్తువుకు ఉంది. చనిపోయిన తల్లికి లేదు, తల్లిపోయిన తండ్రికి లేదు విలువ ఉందంటారా? అప్పటి వరకు మా నాన్న, మా అమ్మ, మా కొడుకు, నా తల్లి, నా కూతురు అన్నారు. ఈ మట్టి శరీరంలో నుంచి ప్రాణం పోగానే మా అమ్మ బంగారం నా దగ్గర కూతురు వచ్చి కొడుకు వచ్చాను, డ్రాక్ నేను బోలని అప్పులు చేసేది, అమ్మాయి బంగారం అంటే అప్పు కడతాను. అంటే అమ్మ చచ్చిపోయిందని బాధ పోయింది. ఇంకా అంటే ఎంత విలువ తక్కువ, దానికోసం మనం ప్రయాసపడుతున్నాం, ఆలోచించేది. అందుకే దేవుడు అంటున్నాడు, అపరంజిని సంపాదించుడి కంటే, చూడండి, అపరంజిని సంపాదించుడి కంటే జ్ఞానమును సంపాదించినంత శ్రేష్టం, వెండి సంపాదించుడి కంటే తెలివి సంపాదించుడు ఎంతో మేలు. తెలివిని కూడా మనం పక్కన పెట్టేస్తాం ఈ వస్తువుల కోసం, ఈ లోకంలో డబ్బు కోసము కాపాడుతారు, పరుగులు పడుతూ ఉంటుంది. విలువైంది విడిచాం, దేవుడిని మరిచాం, దేవుడి సమయాన్ని విడిచాం, కానీ దేవుడు మళ్ళీ ఎప్పుడు విడిచిపెట్టాల. ఆయన మనల్ని వెన్నంటి ఉన్నాడు. ఆయన అందుకని చూస్తున్నాడు, చెడుతనమును విడిచి నడుచుటే యథార్థవంతులకు మార్గము, తన ప్రవక్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకుంటాడు. ప్రాణాన్ని ఎందుకు కాపాడుకోవాలంటారు తెలుసా? మనం ఇప్పుడు చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాం. ఎందుకంటే మనలో ప్రవక్తన మారలేదు, మన నడవడికలు మారలేదు, మన పనులు మారలేదు, మన క్రియలు మారలేదు. అందుకని ఆయన అంటున్నట్టు మన యథార్థతను కనిపెట్టుకోవాలి. మన ప్రవక్తన మార్చుకోకపోతే మనం నిత్య రాజ్యంలోకి ప్రవేశించలేము. అందుకే ఆయన అంటున్నాడు, జ్ఞానం కలిగి ఉంటేనే మనము మన జీవితాన్ని దిద్దుకోగలం. జ్ఞానం గల స్త్రీ అంటే ఏం చేస్తుంది? జ్ఞానం కావాల్సింది తన ఇల్లును 3 రాళ్ళు తన ఇల్లును పీకి వేసుకుని మూఢత్వంలో ఉంటే మనం చేసిందే కరెక్ట్ అనుకుంటాం. చాలామంది నేను పట్టి కుందేలకి 3 కాళ్ళు అన్నట్టుగా ఉంటుంది. కారణం ఏంటి తెలుసండి? ఆధిపత్యం పోర్లా పడుతుంది. కానీ ఎక్కడైతే తగ్గించుకుని మనం ఇదేది కలిగి ఉంటామో, ఎప్పుడైతే లోబడతామో ప్రతి విషయంలో మనం జ్ఞానాన్ని పొందుకుంటాం, దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. మనం లోబడి ఉండాలి. ఆయన అంటున్నాడు, తగ్గించుకున్న వారు ధన్యులే.
తగ్గించుకున్న వారు దాన్ని రక్షించుకున్న వారు కాదు. ఎవరైతే ఈ లోకంలో తగ్గించబడతారో వారు పరలోకంలో హెచ్చిస్తారు. ఎవరైతే ఈ లోకంలో హెచ్చించబడతారో వారు పరలోకంలో తగ్గించబడతారు. మరి ఈ లోకంలోకి వచ్చింది పిల్లల పరలోకం వెళ్ళడానికి మార్గాన్ని ఎంచుకుంది కదా, ప్రయాణం అంతే. ఈ ప్రయాణంలో ఎవరి స్టాప్ ముందు వస్తుందో తెలియదు, ఎవరిని దేవుడు ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. ఇప్పుడు చూడండి, ఫంక్షన్కి బెలూన్స్ ఊది కడతారు, 100 బెలూన్లు 1000 బెలూన్లు కడతారు. ఏ పూల ముందు పగిలిపోతే ఎవరు చెప్పగలరా? ఊదిరాడు కట్టినోడు చెప్పగలరా? తయారు చేసినోడు చెప్పగలరా? దాని సమయం అవగానే దానికి కెపాసిటీ పగిలిపోతూ ఉంటాయి. మన ప్రాణము కూడా అంతే. ఆయన అంటున్నాడు, నరులారా తిరిగి రమ్మని పిలిస్తే ఎవరు వారు అయితే సిద్ధబాటు కలిగి ఉన్నారు. మనం బస్సు ఎక్కడానికి పొందూరు వెళ్ళాలండి, అలా ఫ్రీ బస్సు వచ్చాక అందరూ చక్కగా రెడీగా పెట్టుకుని వెళ్తున్నారు. దేనికి ఏం సిద్ధపడి వెళ్తారు? ఏం పెట్టుకెళ్తున్నారు? అవునా, ఒకప్పుడు ఆధార్ కార్డు ఎవరి దగ్గర ఉందా? ఇవన్నీ ఎందుకని సిద్ధపడి ఉన్నారు? అది లేకపోతే 20 రూపాయలు టికెట్ కొనాలి. అది ఉంది కాబట్టి టికెట్, అందుకే దాన్ని సిద్ధపరచుకుని ఉంచుకుంటున్నాం. మరి దేవుడి దగ్గరికి వెళ్ళడానికి దేవుడు పిలిస్తే మనం రెడీగా ఉండడానికి సిద్ధపడి ఉందా? మన దగ్గర 20 రూపాయల కోసం సిద్ధపడ్డామే, ఆధార్ కార్డు పెట్టుకున్నాం. ఇన్నాళ్ళు లేని స్పెషల్గా సిద్ధపడి ఉంటున్నాం, ఆధార్ కార్డు చిన్న సైజు చేసుకుని. మరి దేవుడు పిలుపు కోసం ఎప్పుడన్నా ఆధార్ సిద్ధపడి ఉన్నావా? ఏమో ఈరోజు దేవుడు నన్ను పిలిచేస్తే నా పరిస్థితి ఏంటి అని సిద్ధపడుతుందా? భయం ఉందా మన దగ్గరండి? ఉందా? లేదు. ఇంకా ఏదో సమకూర్చాలి, ఇంకా ఏదో ఈ లోకంలో సాధించాలని ఆశపడుతున్నాం, కానీ ఈ లోకంలో విడిచే దానికోసం ప్రయాసపడుతున్నాం. అతన్ని పని చేసుకోవద్దని చెప్పట్లేదు. దేవుడు కూడా దేవుడే పని చేసుకున్నాడు, తన కుటుంబాన్ని తాను పోషించుకున్నాడు. కష్టపడాలి. అయితే తగ్మాత మనకి ఎంత కావాలో అంత ఏ రోజు కావచ్చు. దేవుడు అంటున్నాడు, ఏ రోజు కష్టం ఆ రోజు చాలు. రేపటి గురించి మీరు చింతించకండి, రేపటి గురించి రేపే అదే చింతించుకుంటుంది. దాని పని అది చేసుకుంటూ మన పని మనం చేసుకోవాలి. అది విడిచి ఈ లోకంలో మాయోపాయాలు చేస్తున్నాం, మోసాలు చేస్తున్నాం, వ్యర్థమైన పనులు చేస్తున్నాం, అంటే మనవి కానీ తెచ్చేసుకుంటున్నాం, లోబి పడిపోతున్నాం, అన్ని విషయాల్లో తప్పిపోయిన వారిని పోతున్నాం. వాటన్నిటిని విడిపించుకోవాలి, వాటన్నిటి నుంచి విడిపించబడాలి. దాన్ని విడిపించబడాలి అంటే జ్ఞానము కలిగి మనం నడుచుకోవాలి. జ్ఞానం లేకుండా ఉంటే మనం ఎంతవరకు పశువులకి జ్ఞానం వచ్చేసింది. అది ఏం తినాలో దానికి తెలుసు. ముద్గోతుగా తీసుకెళ్ళి నీళ్ళు తాగితే తాగుతాం. అది ఆ వాసన పసిగట్టే గుణం వచ్చేసింది ఇప్పుడు. దాన్ని ఒకప్పుడు 3 రోజులు పూర్తి పెడితే తాగే గేదెలు వాళ్ళు పెట్టండి తాగుతుందో తాగు. వాటికి ఉన్న జ్ఞానం కూడా మనకు లేదు. వాటికి ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం కొద్దిగా ఉన్న మనం బాగుపడిపోతామేమో. ఇంకా వ్యర్థమైన దానికోసం ఏది దొరికిన చాలనుకుంటున్నాం, ఏది దొరికితే తెచ్చేసుకుంటున్నాం. అది పాపము మోటైపోతుంది. దేవుడు అంటున్నాడు, నీ పాపము నీ పితరుల పాపము నీ బిడ్డల వాళ్ళు కొలిసి పోసేస్తాం. ఎందుకో తెలుసా? కొలిసి పోసేది ఏంటిది? మన పాపమే. మనం అనుకుంటున్నాం మన బిడ్డల కోసం డబ్బు సంపాదిస్తున్నాం, నా కోసం ప్రశాంతంగా హ్యాపీగా బతకాలని, నేను ఎంత కష్టమైన ఎన్ని పాపములు చేసినా నా బిడ్డలకు రూపాయి సమకూర్చాలని అనుకుంటున్నాం. కానీ అది ఆస్తి కాదది, పాపాన్ని మూటగడుతున్నాం కదా. దాని నుంచి మనం విడిపించబడాలి. మన బిడ్డలకు ఆశీర్వాదాన్ని మూటగట్టాలండి. మన బిడ్డలకు దీవెనలు ఇవ్వాలి. మొదట మనం బ్రతుకును మార్చుకోవాలి. చూడండి, ఆయన అంటున్నాడు, నాశనంకు ముందు గర్వం నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును, గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకున్న కంటే దేన మనసు కలిగి దీనులతో పొంది చేయటం మేలు. ఇది ఎంతమంది ఆచరణ చేస్తూ ఉంటారు? మనకంటే భేదపడతాను మాట్లాడతామా? వాస్తవం మనం భేదపడతాం. మనకంటే దీనులు అనేటువంటి వారు దీన స్థితిలో ఉన్నవారు ఉన్నారు. వారిని ఇంట్లో రాణిస్తాం మనం. వాడు పాపం చేయని, దొంగతనం చేయని, మోసం చేయని, ఎట్టైనా చేయని సంపాదించి కారేసుకొచ్చాడు కాదు మొసటమే. అడిగేస్తాం, పెద్ద పెద్ద కుర్చీలు వేస్తాం, రాగానే కూల్ డ్రింక్స్ అప్పుదైనా తెచ్చి వాడికి ఘనంగా పెడతాం. కానీ వాడికి మనం వెళ్తే కుప్పం చూసుకొని చూస్తాడు వాడు. అది మీకు తెలుసు. కానీ వాడిని మాత్రం మనం వస్తే సింహాసనం మీద కూర్చోబెడతాం,
మనం వాడి ఇంటికి వెళ్తే కుక్క మాదిరి చూస్తారు, అయినా సరే మనకి సిగ్గురాదు. మనకి వచ్చిందా అంటే నేను ఓపెన్గా చెప్తాను, మీకు పాప వస్తే రావచ్చు, అయినా మనకి సిగ్గురాదు. కారణం ఏంటో తెలుసా? ఖర్చులకు పోయి బడాయికి పోయి మనం నాశనం చేసుకుంటాం మన జీవితాన్ని. దోపుడు వాడు ఎలా సంపాదించుకునేది, మనం ఎలా జీవిస్తున్నాం అనేది మనం ఆలోచించాలి. నా స్థితి ఏంటి, నా బ్రతుకేంటి, నా ఆలోచన ఏంటి, నా ప్రవర్తన ఏంటి, నా స్థితిగతులు ఏంటి అన్నది ఏదైనా ఆలోచన చేసామా? మన ముందు ఉన్న వాళ్ళని చూస్తున్నాం. పౌలు గారు అన్నాడు, వెనుకున్న వాటిని విడిచి ముందున్న వాటిని. ముందు అంటే ఏముంది? మనకంటే ధనవంతులు చూడాలి, ఆయన నిత్య రాజ్యాన్ని చూశాడు, ఆయన పరలోక తండ్రిని చూశాడు, నా రాజ్యం అది అని ముందున్న వాటిని చూసి వేగిరపడాడు. కానీ ఆయన ముందున్న ఆస్తులను చూసి పరుగులు పెట్టలా, ఆయన వెనుకున్న వాటిని విడిచాడు. ఆయన ఉన్న వాటిని ముందుకు దాటిపోతే ఉప్పరపాలెం వదిలి పొన్నూరు వెళ్ళిపోతే ఉప్పరపాలెం వచ్చి నాది ఇది ఉందని చూడలా. పొన్నూరు విడిచి గుంటూరు వెళ్తే పొన్నూరులో నాకు కొట్టుంది, ఇల్లు ఉందని చూడడం, ముందుకే వెళ్ళిపోయాడు. ఎందుకో తెలుసా? వెనుకున్నది అశుద్ధం నేర్చుకున్నాడు ఆయన. ఇది నాది కాదు, వెనుకున్నది నాది కాదు, ముందున్నది నాది. నాది ముందున్నది నిత్య రాజ్యము, నా తండ్రి రాజ్యంలో ప్రవేశించాలి అంటే వీటన్నిటిని విడవబడాలి అని ఒక్కొక్కడికొకడు విడుచుకుంటూ ముందుకు పోయాడు. కానీ వెనుదిరగల మనది కానివి మనం తెచ్చి దాచుకుంటున్నాం. ఇంకా వదలటం పోయింది, వ్యర్థమైన విడిచిపెట్టాల్సింది పోయి ఇంకా 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 పోగేసుకుంటున్నాం పిల్లలు. అది నిత్యత్వంలోకి వెళ్ళనివ్వదు, అది పరలోకం వైపు వెళ్ళనివ్వదు. మనను నిత్య రాజ్యంలోకి వెళ్ళడానికి అర్హతను కోల్పోతున్నాం. పేరుకు మాత్రము దేవుడి బిడ్డలు అని చెప్పుకుంటున్నాం, దేవుడితో సహవాసం చేస్తున్నాం అని చెబుతున్నాం, మేము మార్మన్స్ పొందామంటున్నాం, బాప్తిసం పొందానంటున్నాం. కానీ దానికి తగినటువంటి లక్షణాలు మళ్ళా కనపడుతున్నాయి. లక్షణం అంటే మాంసం కూర వండుకున్నాం అనుకోండి, మాంసం వాసన వస్తుంది, మసాలా వాసన. తింటే కాకరకాయ లాగా ఉందనుకోండి, అది మాంసం కూర అంటామా? లక్షణాలు ఉన్నట్టే, అందులో ఏం లేనట్టు. అదేమైపోయింది? ఇది మనము అలాగే చెప్పుకున్నాం, దేవుడి బిడ్డలు అని చెప్పుకుంటున్నాం, దేవుడితో సహవాసం కలిగి ఉన్నాం అన్నట్టున్నాం. కానీ మనలో ఆ లక్షణాలు లేవు, ఆ పరిశుద్ధత లేదు, ఆయన లాంటి స్వభావం మనలో కనపడట్లేదు. ఇంకా మనది కాని వాటి కోసం మనము ప్రయాసపడుతున్నాం. మనం ఆయన అందుకోలేదు. దీన మనసు కలిగి, చూడండి, దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయటం మేలు, ఉపదేశము చెవియకి యెహోవాని మేలు నందును, యెహోవా ఆశ్రయించు వారు ధన్యులు. ఉపదేశాలు వింటున్నామండి, మనం వింటలేదు. వాక్యాలు వింటున్నాం, చదువుకుంటున్నాం, ఫోన్లో వింటున్నాం, అనేక రకాలుగా సువార్త మనకి వినబడుతుంది, అనేక రకాలుగా మనము దేవుడిని వెంబడించాలని ఆశపడతాం. కానీ ఇక్కడ ఉన్నంత వరకే ఉంటున్నాం. ఇది దాటాక ఉంటుందండి మన దగ్గర, అది ఉందా? నిత్యము ఆ వాక్యము మనలో మరలా ఇంకో వాక్యం వినే వరకు ఆ వాక్యాన్ని మనం నెరవేర్చుకోవాలి. ఉపదేశానికి చెవి యొక్కాలి. అదే 6 నెలల క్రితం వేస్ట్ మాటలు మాట్లాడుకుంటే ఇలా అడిగితే చెప్పేస్తాం. చెప్పమా, పలానా రోజు పలానా చాట ఆ అమ్మాయి కనపడింది, నాకు ఈ అబ్బాయి కనపడ్డాడు, లేదా ఆమె కనపడింది, వీడు కనపడింది. 6 నెలల తర్వాత చెప్పుకుంటాం. పనికి మాలినవి అయితే మనకు గుర్తుంటాయి, విలువైనవి మాత్రము గుర్తుంటాం. కారణం ఏంటో తెలుసా? వాటి మీద దేవుడి మీద లేదు. దేవుడు అంటే భయం లేదు. డబ్బు అంటే భయం, బంగారం అంటే భయం, దేవుడు అంటే భయం లేదు. విలువ లేకుండా అయిపోయింది. దేవుడు అంటున్నాడు, భయం లేని భక్తి అంట మృతంతో సమానం అంట. చచ్చినోడికి మనకు సంబంధం తేడా ఏం లేదు. ఏదో శారీరకంగా బతుకున్నాం, ఆత్మీయంగా సచ్చిన స్థితిలో ఉన్నప్పుడు ఆత్మీయంగా కూడా మనం బ్రతికిన వారిని ఉండాలి. దేవుడిని మనం ఎప్పుడు మన హృదయంలో ఆరాధించుకున్నారు. మన హృదయం ఆయన ఆలయమై ఉండాలి. ఆయన అంటే నా ఆలయంలో పాడు చేసిన వాడిని నేను పాడు చేస్తానంటున్నాడు. ఆయన ఆలయం అంటే అందరూ గుడే కదండి అంటున్నారు. గుడి కంటే ముందు మన హృదయమే, మానవుని యొక్క శరీరమే నా ఆలయం అంటున్నాడు ఆయన. మన శరీరమే ఆయన ఆలయం. మరి మన శరీరం కదా మనం దీన్ని పాడు చేస్తే త్రాగుబోతుగానో, తిరుగుబోతుగానో, ఎడుసాడుగానో, దొంగగానో, మోసగాడుగానో ఇలా అపవిత్రపరుచుకుంటే మన శరీరాన్ని, మరి దేవుడు ఏం చేయాలి? ఆయన ఏమంటున్నాడు? నా ఆలయాన్ని పాడు చేసిన వాడిని
పాడు చేస్తాడు. మరి మనం ఆయన గుడిని పాడు చేసేవారికి ఉన్నామా, దాన్ని బాగు చేసేవారికి ఉన్నామా, మనం పరిశీలన చేసుకోవాలి. బాగు చేసేవారికి ఉన్నామా, పాడు చేసేవారికి ఉన్నామా? ఎలా ఉన్నాం? ఆయన మన హృదయాన్ని ఎలా ఉంచుకున్నాం? కలవరపడకుండా ఉందా? మచ్చ పడకుండా ఉందా? ఎదుటి వారిని చూసి అసూయ పడకుండా ఉందా? ఎదుటి వారిని చూసి నొచ్చుకోకుండా ఉందా? ఉన్నామండి? ఎదుటి వారి ఎదుగుదలను చూసి మనము మంచిగా నవ్వుకుంటూ హ్యాపీ, అమ్మయ్య దేవుడు కనికరించాడు అని సంతోషించగా దేవుడిని స్థుతించేవారు ఉన్నామా? పైకి మాత్రం నవ్వుతూ చెబుతూ లోపల అనుకుంటా జరుగుతా, కానీ పొంగుతున్న వాళ్ళు ఎన్ని రోజులు పొంగుతావు చూస్తాం. ఏదో బై మిస్టేక్ ఏదైనా చిన్న ఎదురు దెబ్బ తగిలి కొంచెం ఇబ్బంది పడ్డానికి అమ్మాయి అనుకుంటాం. మన కళ్ళు చల్లబడితే మనకి ఎంత ఆనందం ఉంటుందో. అది దేవుడికి ఇష్టమైనది. అది దేవుడి బిడ్డలు చేసే పనులు కదా. సాతాను క్రియలు, చీకటి చేసే క్రియలు, సాతాను యొక్క స్పిరిట్లోకి మనం వెళ్ళిపోతున్నాం. వాడి యొక్క ఆ స్వాధీనంలోకి మనం వెళ్ళిపోతున్నాం. వాటి నుంచి విడిపించబడాలి. ఎదుటి వాటిని ప్రేమించేవారమై ఉండాలి. దేవుని యొక్క దీవెనలు మనం పొందుకుంటే ఆ దీవెనలు మరొకరికి పంచేవారమై ఉండాలి. ఆయనకి ఇష్టంగా మనం బ్రతకాలి. ఆయనలాగా మనం జీవించినప్పుడు మనల్ని చూసిన వారు పౌలు గారు అంటున్నారు, నేను క్రీస్తుని పోలి జీవించాను, మీరు కూడా నన్ను పోలి జీవించండి. మనం మాదిరికరంగా జీవించాలి. జ్ఞానం కలిగి ఉండాలి. పాము అంత జ్ఞానంగా ఇంకెవరు ఉండరేమో అసలు. మనం కళ్ళారా చూస్తాం పాముని. మన కళ్ళేది వెళ్తుంది రెప్పపాట్లో మనం ఎక్కడికి వెళ్తుంది అక్కడే ఉంటుంది. అటువంటి జ్ఞానముగా తప్పుకుంటుంది. అదే మనం అక్కడ తప్పుకుంటాం. పాపం కనపడింది అనుకోండి, అక్కడ పక్క వెళ్తామా? వెళ్దాం, చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. కూర్చున్నప్పుడు వ్యర్థమైన మాటలు వచ్చినాయి అనుకోండి, నేను వెళ్తున్నా లేచేద్దామా, ఇలాగ మందరించగలమా, వేస్ట్ మాటలు మాట్లాడ మనకి మీరు చెప్పగలమా? ఎప్పుడే మాట కలిపేస్తాం. నిజమే, నాకు కనపడ్డు, అక్కడేం కనపడ్డు, కానీ అది రేపొద్దు నీ ఇంట్లో ఎదురుబడి చేస్తుంది. జాగ్రత్త. మనం ఏ పాపం గురించి అయితే మాట్లాడుకున్నామో, ఏ వ్యర్థమైనటువంటివి అయితే మాట్లాడుకున్నామో, తప్పించుకోకుండా పక్కకి వెళ్ళకుండా మనం దేన్ని అయితే మనం చూసి దాంట్లో పాల్పొగస్తున్నామో, అది రేపు తెల్లారకు ముందు నీ ఇంటికి వచ్చి కూర్చుంటుంది. జాగ్రత్త. అదే ఆ పాము జ్ఞానంగా తప్పించుకోకుండా ఎదురుగా వచ్చి గుస్తుంది అనుకోండి, నువ్వెంత అన్నట్టుగా ఏమవుతుంది? ఉంటుందా? దెబ్బ పడిపోతుంది. మనం సాతాను కొట్టే దెబ్బకు పడుతున్నాం. జాగ్రత్త. తెలియకుండానే వాడిని ఇంట్లోకి ఆహ్వానించి నీ మీద దాడి చేర్చుకుంటున్నాం మనమే. దాని నుంచి విడిపించబడాలంటే జ్ఞానము కలిగి ఉండాలి. ఒకప్పుడు కుక్కలు పట్టు వచ్చి ముద్దేసి బెల్లం మొక్కలు ముందేసి అట్ట ఇంకా తక్క తినే కుక్కలు తెచ్చిపోయి ఏంటంటే ఏదో ఉండవు. మనం ఎవరమో దాన్ని పట్టుకున్న దేవుడు కూడా దానికి తెలుసుకుని అంత జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుని, జ్ఞానం లేని జ్ఞానం పెంచుకుని, జ్ఞానం కలిగిన వారు అజ్ఞానంగా మారిపోయాం. చూడండి ఎంత జ్ఞానంగా ఉన్నాము మనం. ఈ లోకమేమో దేవుడేమో ఈ భూమి మీద ఉన్న వాటి అన్నిటినీ మీరు అనుభవించని అన్నాడు. దేన్ని అనుభవించడం లేదు, అన్నింటినీ కట్టింగే. ఎందుకంటే కొత్త కొత్త రోగాలు వచ్చేసి ఎన్ని పాపం భేదపడిపోయి అన్నం తింటలేదు, షుగర్ బీపీ చాక్లెట్ తింటలేదు, జాంకాయ తింటలేదు. అయితే కారణం వ్యర్థమైనవి పోగేసుకున్నాం, శరీరాన్ని పాడు చేసుకుంటున్నాం. జాగ్రత్త. ఎవరికి లోనైపోతున్నాం? సాతానుడికి లోనైపోయింది శరీరం. శరీర ఆశలకే ఆశపడుతున్నాం. జాంకాయ కావాలని తెచ్చుకుంటున్నాం, టీవీ కావాలని తెచ్చుకుంటున్నాం, చీర కావాలని తెచ్చుకుంటున్నాం, ఫ్యాన్స్. కానీ దేవుడికి హృదయానికి ఏం కావాలి రోజుని అడిగామా? మన హృదయానికి ఏం కావాలి రోజుని అడిగామా? 5,000 మన కెపాసిటీ టీవీ అనుకోండి, 20,000 పడినప్పుడు మన మనసాక్షి ఎందుకు వచ్చింది మనకి అని దాన్ని తొంగలో దొరుకుతుంది. నోరు మూసుకుని కూర్చోని చెప్పి వెళ్ళి ముందు అర్జెంట్కి వెళ్ళి టీవీ తెస్తాం. రేపొద్దున అది ఏడ్చేది. అప్పుడు కదా మన హృదయం ఏడ్చేది. శరీరం పోయింది. మాట అంటే పడేది ఎవరు? శరీరమా? కలవరపడేది ఏది? శరీరమా? మరి దేని మాట వినాలి? దేని మాట వింటున్నాం? దేవుడి మాటను విడిచాం, దేవుడి మాటను అతిక్రమించాం. దేవుడు అంటున్నాడు నరహత్య చేయటమే కాదు పాపం అంటే మాట వినకపోవటమే పాపం అంటాడు దేవుడు. మాట వినకపోవటమే పాపం. వింటున్నామండి మాట? వింటున్నావా? మనం దేవుడి మాట వింటున్నామా?
మన తల్లిదండ్రులు కనబడిన వారి మాట వినవు, అసలు అనిపించిన దేవుడి మాట ఎక్కడ వింటామండి అంటామా? అది రేపు మనం వినకపోతే మనం ఎట్లా మనం మాట్లాడుకో, అసలు సమస్య లేదు. మనం అనుభవిస్తున్నాం ఆ విషయాలు, అవి మనం మన జీవితంలో చూస్తున్నప్పుడు మనం దేవుడి మాటకు లోబడి విధేయత కలిగి ఉంటే మనం చెప్పిన మాట బిడ్డలు కూడా వింటారు. మనం వినాం, మన బిడ్డలు మనం మాట్లాడుకో. కారణం ఏంటంటే మనం ఏమి ఇచ్చామో ఆ పంట పోస్తున్నాం, మనం ఏది ఇచ్చామో అదే పోస్తున్నాం. దానికి మనమే బాధ్యులు. దేవుడి మీద నిందేస్తాం. నా బిడ్డలు అంటే అయిపోయారు, నాకేం కలిసి రావట్లేదు, నా స్థితికి ఎంత అయిపోయింది. నీ కుటుంబం ఎదుగుదల అయినా అవ్వకపోయినా దానికి బాధ్యుడు నీవే. అది నీ చేతులకి అప్పచెప్పాడు దేవుడు. మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. నువ్వు ఎలా నడుచుకోవాలో నీకు నేర్పాడు, ఎలా మలుచుకోవాలో నీ కుటుంబాన్ని నీకు నేర్పించాడు. నువ్వు మలుచుకోలేకపోతే అది నీ అసమర్థత. మనం చేయలేదు, అది మన అసమర్థత. అది ఎప్పుడైతే మనం గుర్తించుకుని ఇది నా లోపాన్ని బట్టి ఇలా అయిందని ఎప్పుడైతే మనం గ్రహించుకుంటామో వెంటనే మన బ్రతుకు మార్చబడుతుంది. దేవుడు అంటున్నాడు, మీరు ఏది కావాలి అడగండి నేను ఇస్తాను అంటున్నాడు. మనం ఏమడుగుతున్నాం? ఈ లోక సంబంధమైనవి అడుగుతున్నాం, విలువైనవి అడగట్లేదు. నా బిడ్డలకు మంచి ఆరోగ్యం, నా బిడ్డలకు మంచి మనసు, నా బిడ్డలకు మంచి జ్ఞానం, నా బిడ్డలకు నీ సన్నిధిలో ఎదగాలని అడుగుతున్నావా? ఎంతసేపు నా పిల్లవాడు బాగా చదువుకోవాలి, బాగా ఉద్యోగం చేయాలి, నెత్తి మీద పెద్ద బండ పెట్టాలి. 100కి 80 మంది పెట్టేది బండ్లే, 20 మంది తల్లిదండ్రులు ప్రేమించి 80 మంది పెడతారు బండ్లు. ఆ బండల కంటే మనం విలువైనవి నేర్పితే, దేవుడి యందు భయభక్తులు కలిగి నడవటం నేర్పితే బిడ్డలకు బండ్లు పెట్టుకుని ఉంటారు. మనం పెట్టాం కదా, మన తల్లిదండ్రులు బండ్లే పెట్టాం. మరి మీరు నిజం అనుకుంటాం, నిజంగానే పెట్టింది అయ్యే మనమేమి ప్రేమించేమి ఎట్టట్లా. అందుకని మనలాగా కాక దేవుని స్వరూపంలో మన బిడ్డలు ఎదగాలని మనము కూడా మన మంచి జ్ఞానము కలిగి నడవాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, తెలివిని సంపాదించుకోవాలి. మన అందరం దేవుని సంస్థను ప్రార్థన చేసుకుందాం. ఎత్తబడిన వాక్యం దేవుడు దీవించిన గాక, కొద్ది మాటలు మన హృదయంలో పదలపరచును గాక. మనందరం వచ్చిన ప్రార్థన చేసుకుందాం. మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల మా స్వామి మహేశయాని బంగారు పౌరులకి వందనాలు. నిశ్చితమైన కృపను బట్టి దయని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన ఇప్పటి వరకు విన్న వాక్యంలో ఆయన నాతో మాతో మాట్లాడి ఉన్నాం. మా హృదయాల్లో జరిగించండి, వాక్యానుసారం మేము జీవించడం సహాయించండి. లోకంలో ఉన్నట్టు కాక నాయన నీవు ఇచ్చిన జ్ఞానమును తెలివి మేము అభివృద్ధి చేసుకోవటానికి నీ వైపు చూసి నాయన మేము పరుగులు తీసేవారిగా చేయండి. ఈ లోకం ఆల్రెడీ వ్యర్థమైంది, వ్యర్థమైన వాటి కోసం మేము పరుగులు పెడుతున్నాం ప్రభా. వాటి నుంచి విడిపించండి, మీ ఆత్మచేత అనుభవంలో అభిషేకించండి. మీ నామానికి మహిమకరంగా మీరు జరిగించుకునండి. ఎత్తబడిన వారికి మన హృదయాల్లో నీరు కట్టి ఫలింపు దయచేయండి. ఈ మైకి ద్వారా ఉన్నవారు కూడా మన హృదయాలలో నాయన క్రియ జరిగించండి. వాక్యం ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ మనందరము హృదయాలను పరిశీలన చేసుకుంటూ మా స్థితి ఎలా ఉంది, మేము ఎలా ఉంటున్నాం ఆయన జ్ఞానము కలిగి మేము నడుచుకున్నట్లయితే మా బ్రతుకులు మార్చబడతాయి కదా. మా కుటుంబాల్లో వెలిగింపబడతాయి, మా కుటుంబాల్లో ఐక్యత ఉంటుంది, మా కుటుంబం ముందుకు సాగలుగుతాం. మా బిడ్డలు మేమందరము సంతోషంగా ఉండాలంటే మొదట మేము జ్ఞానము కలిగి మేము నడుచుకోవాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానం కలవారిగా మేము అందరం ఉండటం మీరు సహాయించు ప్రభా. మాకు జ్ఞానము కొదువుగా ఉంది, మా అందరికీ జ్ఞానాన్ని మీరు అనుగ్రహించు, సహాయించు. ప్రతి దురాలోచన దుర్మార్గపు ఆలోచన విడిపించండి. మావి కానివి ఆయన మావిని మేమేమి తెచ్చుకోకుండా మాటలైనను వస్తువులైనను క్రియలైనను ప్రభు ఏదైనాను మాది కాని దాన్ని మేము పాలు పంపులు పొందుకోవటానికి వీల్లేదు. వాటి నుంచి విడిపించబడి నీ ప్రేమలో మేము పాలు పంపులు పొందుకోవాలి, నీ ఆశీర్వాదాల్లో పాలు పంపులు పొందుకోవాలి, నీ పనుల్లో పాలు పంపులు పొందుకోవాలి, నీ దీవెనల్లో పాలు పంపులు పొందుకోవాలి. అట్టి కృపను మాకు దయచేసి మీ ఆత్మను మా పట్ల ఆయన వ్యాఖ్యలను మీరే మా ముందుండి మాకు మార్గాలు సరాలించి ముందున్న వాటి కోసం మేము ఎదురుపడి వెళ్తాం. మీ రాజ్యం కోసం ప్రయాసపడే సాధనములు నన్ను మమ్మల్ని మీరు మార్చుకోండి. ఎత్తబడిన వాటిని మన నీరు కట్టి ఫలింపదాయి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికి వందనాలండి.